బైబిల్‌లో ఉన్న 7 జాతుల వారు అంటే కనాను భూమిలో నివసిస్తుంటున్న 7 జాతుల వారు. ఒక్కొక్క జాతి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా మరో జాతి గురించి మనం నేర్చుకోబోతుంటున్నాం. వారెవరంటే గిర్గాషీయులు. గిర్గాషీయుల చరిత్రను, గిర్గాషీయులను గురించి మనం నేర్చుకోబోతుంటున్నాం. మొదట ద్వితోపదేశకాండంలో 7వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. ద్వితోపదేశకాండం 7వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాల వరకు చదువుకుందాం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడని యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీలు, కనానీయులు, పెరీజీలు, హివ్వీలు, యెబూసీలను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడిని యెహోవా వారిని నీకు అప్పగించును. వారిని అప్పగించినప్పుడు నువ్వు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలం చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. చాలు. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఇశ్రాయేలీయులకి దేవుడు కనాను భూమిని ఇచ్చినాడు. ఇది అబ్రహాంతో వాగ్దానం చేసిన భూమి. అంతేకాదు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేసి నీ సంతానానికి ఇదిగో ఈ భూమిని నేను ఇస్తున్నానని చెప్పేసి మరి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన భూమి. దేవుడు వాగ్దానం చేసిన కొన్ని ఏండ్లకు 100 సంవత్సరాలైంది వారికి దాన్ని స్వాధీనపరచుకునేలక. ఇప్పుడు ఇశ్రాయేలీలే 430 సంవత్సరాలు. ఎప్పటి యాకోబు 70 మందితో అంటే తన పిల్లలందరూ కుమారులు, మనమన్లు, మనమరాండ్లు అందరితో మరి కొడుకులు, కోడన్లు, మనమన్లు, మనమరాండ్ల వాళ్ళందరితో ఐగుప్తు దేశంలోకి వారు వచ్చేసరికి 70 మంది. ఆనాటి నుండి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయటికి మోషే ద్వారా బయటకు వచ్చే నాటికి 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు. అంతకుముందు అబ్రహాము కాలము, ఇస్సాకు కాలము, యాకోబు కాలము, అది కూడా ఒక 100 సంవత్సరం అనుకుందాం. 100 సంవత్సరము కాకపోవచ్చు, మధ్యలో 70-80 సంవత్సరాలు కావచ్చు. మొత్తము 500 సంవత్సరాలు అనుకుందాం. 500 సంవత్సరాల తర్వాత ఆ కనాను భూమిని ఇశ్రాయేలీయులు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. 500 సంవత్సరాలు మళ్ళా మధ్యలో ఒక 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో, మొత్తం 500 చిల్లర, 500 చిలుకు. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాగ్దానం అన్ని సంవత్సరాలకు అది నెరవేర్చబడింది. అబ్రహాంకు చేసిన వాగ్దానం. సరే, ఆ వాగ్దాన భూమిలో నివసిస్తున్న ప్రజలెవరు అంటే 7 రకాలైన జాతులు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఏ జాతులు ఉన్నారు? అమోరీలు, పెరీజీలు, హిత్తీయులు, గిర్గాషీలు, యెబూసీలు. అంతేనా? పైన చదవాలా? హిత్తీయులు, పైన ఉంటుందా? మొత్తం 7 రకాలైన జాతులు. ఈ 7 రకాలైన జాతులు 7 రకాలైన పాపములకు గుర్తుగా ఉంది. 7 రకాలైన పాపములకు గుర్తుగా ఉంది. 7 రకాలైన జాతులు 7 రకాలైన పాపములకు గుర్తుగా ఉంది. ఒక్కొక్క జాతి గురించి గత వారాల్లో మనం వివరించుకుంటూ వచ్చినాం. మొట్టమొదట నేర్చుకున్న
నేర్చుకున్న జాతి ఎవరు? అమోరీల గురించి మొదట మనం నేర్చుకున్నాం. గుర్తుందా? అమోరీల గురించి నేర్చుకున్నాం. తర్వాత ఎవరి గురించి నేర్చుకున్నాం? చెప్పాలి. అమోరీల గురించి నేర్చుకున్నాం. తర్వాత చెప్పండి. హివ్వీల గురించి. హివ్వీలు, హిత్తీయులు వచ్చిండ్రా? హిత్తీయులు సరే. హివ్వీల గురించి నేర్చుకున్నాం. సరే, ఈరోజు ఎవరి గురించి మనం నేర్చుకుంటున్నామంటే గిర్గాషీయులు. ఎవరు? గిర్గాషీయుల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ గిర్గాషీయులు మొత్తం ఈ 7 జాతులు, ఈ 7 జాతులే కాదు, 70 పైబడి జాతులు మొత్తము కనాను నుండే వచ్చినట్లుగా ఆదికాండము 10వ అధ్యాయంలో ఈ మాటలు చెప్తూ వస్తాయన్నమాట. 70 రకాలైన జాతులకు జన్మనిచ్చిన వాడే ఈ కనాను పైన తండ్రి. మొత్తం వాళ్ళంతా కూడా, వీళ్ళంతా కూడా ఆయా రకాలైన జాతులు వారు, ఆయా రకాలైన ప్రజలు. సరే, మొత్తానికి వీరు ఏం చేశారంటే తమ సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయిన వారు. తమ సృష్టికర్త అయిన దేవుని మర్చిపోయిన వారు, తమ సృష్టికర్తని ఎవరో ఎరగని వారు. వింటున్నారా? సరే, ఈ గిర్గాషీయులు కూడా ఎవరు? గిర్గాషీయులు ఎవరు సంతానము అంటే కనానుకు పుట్టిన వారే. కనాను కుమారులే వీరు కూడా. కనాను నుండి వచ్చిన కనానుకు కొడుకులే వీళ్ళు కూడా. అది ఆదికాండం 10వ అధ్యాయం 15వ వచనంలో చెప్పవలసి వచ్చింది. గిర్గాషీయులు కూడా కనానుకు కుమారుడే. సరే, గిర్గాషీయుల గురించి రాత్రి మనము ఒక చక్కటి మంచి సందేశాన్ని మనం నేర్చుకోబోదు. ఎందుకు ఈ పూర్వము రాయబడిన వారి గురించి దేవుడు ఇక్కడ వారు ప్రత్యేకంగా ఆ జాతుల గురించి రాపించిందంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి, పూర్వమందు రాయబడిన సంగతులన్నీ బోధగలుగు నిమిత్తం. కాబట్టి వారి వలె మీరు ఉండొద్దు, వారి వలె మీరు ఉండొద్దు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో విషయాలు ఉంటాయి. వారి వలె మీరు ఉండొద్దు. ఆ జాతుల మాదిరి అంటే వారు ప్రవర్తించిన, దేవునికి విరోధంగా ప్రవర్తించిన ఆ ప్రవర్తనకు మీరు దూరంగా ఉండాలి. వారి ప్రవర్తన లాంటి ప్రవర్తన మీరు ప్రవర్తించకూడదు. ఎందుకు? వారి ప్రవర్తన ద్వారా దేవునికి కోపం వచ్చింది. వారి ప్రవర్తన ద్వారా దేవుడికి కోపం పుట్టించే పనులు చేసిండ్రు. ఏంటి? మొట్టమొదటిదంటే దేవుణ్ణి ఎరగకపోవడమే, అంటే తమ సృష్టికర్తని దేవుణ్ణి ఎరగకపోవడమే పెద్ద తప్పు. ఓ మాట రాయబడుతూ వచ్చింది అపోస్తుల కార్యంలో, తమ నివాస పురములను ఏర్పరిచెను, అంటే తమ సృష్టికర్తని ఎరుగునట్లు దేవుడు ఏం చేసినట్టు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచనాలు చూద్దాం. చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉంటకు ఆయన యొక్కడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమరులను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాడు. అది భూమి మీద ఉంటున్న మానవ జాతి, అది ఎవరైనా సరే, వింటున్నారా? ఏ జాతి వారైనా సరే, ఏ దేశవాసులైనా సరే, ఏ ప్రజలైనా సరే, అందరినీ సృష్టించిన వాడు ఆయనే, అందరికీ నిర్మాణకుడు ఆయనే, అందరికీ సృష్టికర్త ఆయనే. కాబట్టి అందరూ తమ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరగవలెననిదే దేవుని ఉద్దేశం. అయితే దేవుణ్ణి అందరూ తడువులాడి తెలుసుకుందరేమని ఏం చేసినట? నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమెరలను ఏర్పరిచెను.
వారి నివాస స్థలం యొక్క పొలిమెరలు ఏర్పరచెను. ఆయన మనల్ని ఎవనికి దూరంగా ఉండువాడు కాదు, ఆయన మనకు సమీపంగా ఉండువాడు, మనందరికీ దగ్గరగా ఉండువాడు. వింటున్నారా? మీరు నన్ను వెతికినడలా నన్ను కనుగొందురు పూర్ణ మనస్సుతో. ఆ మాట ఉంటుంది చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 29:13. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును అంటున్నాడు. ఆయనను వెతికితే ఆయన మనల్ని ఎవరికి దూరంగా ఉండువాడు కాదు, ఆయన మనల్ని ఎవరికి దూరంగా ఉండడంట. తమ సృష్టికర్తను ఎరుగునట్లు అన్ని విధాలైన దేవుడు ఏర్పాట్లన్నీ చేసి పెట్టిండు. వింటున్నారా? కాబట్టి ఆయనను కనుగొనకపోవటం ఏం పెద్ద సమస్యలు లేవు అంటున్నాడు దేవుడు. అందరికీ అందుబాటులో ఉన్నాడంట, అందరికీ సమీపంగా ఉన్నాడంట. అయితే ఆయనను వెతికితే చెప్పు ఏం చేశాడంట? మీరు నన్ను వెతికినడలా కనుగొందురు, పూర్ణ మనస్సుతో నన్ను వెతికినడలా విచారణ చేసినడలా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకుంటా. కాబట్టి బహుశా ఈ జాతులు అంటే వీరందరూ మనం నేర్చుకుంటున్న ఈ అన్య జాతులైన ఈ ప్రజలు, వీరందరూ కూడా దేవుణ్ణి ఎరుగుట్లో అంటే దేవుణ్ణి తెలుసుకున్నట్లో ఆసక్తి లేదు, దేవుణ్ణి కనుగొన్నట్లో వారికి ఆసక్తి కనపడడం లేదు. అయ్యో నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు, నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు అన్నవారు ఎవ్వరూ లేరంట. అన్నమాట చూడండి 35వ కీర్తన 11వ వచనంలో, యోబు గ్రంథంలో, యోబు గ్రంథం 31:35. అమింగ్ వస్తుంది 11వ వచనం. యోబు గ్రంథం తీసిండ్రా? 35:11 చదవండి. భూజంతువుల కంటే మనకెక్కువగా బుద్ధి నేర్పుచ్చు, ఆకాశ పక్షుల కంటే మనకెక్కువ జ్ఞానము కలుగజేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకుని వారెవ్వరునూ లేరు. అది కారణం ఏంటి? వారు తెలుసుకోవడానికి గల కారణం ఏంటి? తమ సృష్టికర్తను దేవుణ్ణి వెదికే అంత అవసరం వాళ్ళకి లేనట్టుగా మనం కనపడుతుంది. ఎందుకు? భూమి మీద ఉంటున్న వాటిని చూసుకొని, ఆస్తులు చూసుకొని, లేకపోతే అంతస్తులను చూసుకొని, లేకపోతే వారికున్న బలాన్ని చూసుకొని, బలగాన్ని చూసుకొని దేవుడు మాకంతా అవసరం లేదు అన్నట్టుగా ఒకవేళ బహుశా అందుకే వారు దేవుడిని వెదకుట్లో ఆసక్తి చూపలేదు. ఆయన మనల్ని ఎవరికి దూరంగా ఉండలేదు, ఆయన మనల్ని ఎవరికి దూరంగా లేడు, అందరికీ సమీపంగా ఉన్నాడని రాయబడింది. ఆయన వెతికితే దొరుకుతాడు. ఇక్కడ యోబుడు ఏమంటాడు? నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకుని వారెవరు లేరంట. నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు, ఆయన ఎవరు, ఆయన మాటలేంటి, అసలు ఆయన సంగతి ఏంటి, నన్ను ఎలా సృజించిండు ఆయన అన్న అసలు ఆలోచన గ్రహింపే ప్రజలకు లేనప్పుడు ఎలా ఆయన వెతుకుతారు? అందుకే మొట్టమొదట ఈ ప్రజలు మనం చదువుకుంటున్న ఈ అన్య జాతులైన ఈ కనాను భూమిలో ఉన్నవారైతేనేమి, ఆనాటి కాలంలో ఉన్న చెదిరిపోయిన ఆ జనాంగం అంతా కూడా తమ సృష్టికర్త అయిన దేవుణ్ణి వెతుకుటలో విఫలమైనరు. వారు వెతకలేకపోయినారు, వారికి ఆసక్తి లేదు. దేవుని కనుగొనాలా,
దేవుణ్ణి సంపాదించుకోవాలా, ఆయన ఎవరు అన్నది వారికి అంత ఆసక్తిగా కనపడలేదు. మరి ఏం చేసిండ్రు? ఏది కనపడుతుంది దేవుడిగా పెట్టుకొని పూజిస్తూ వచ్చినారు. ఏది కనపడుతుంది దేవుడిగా పెట్టుకొని పూజిస్తూ వచ్చినారు. అందుకే వారు నిజమైన దేవుణ్ణి కనుగొనలేకపోయినారు. నిజమైన దేవుణ్ణి కనుగొనలేకపోయినారు. తాము సృజించుకున్న, అంటే తాము పుట్టించుకున్న దేవుళ్ళను పెట్టుకున్నారు. మనిషి దేవుణ్ణి పుట్టించుకున్నాడు. వింటున్నారా? ఎంత రాంగ్ ఉందో చూడండి. దేవుడే మనిషిని పుట్టిస్తే మనిషి ఏం చేసిండు? తమకు అనుకూలమైన దేవుళ్ళను పుట్టించుకున్నాడు. ఈ విషయంలో అంతేకాదు, వారి శాస్త్రాలు చూసినప్పుడు, వారి పద్ధతులు చూసినప్పుడు దేవుడికి ఎంతో కోపం వచ్చింది. వింటున్నారా? దేవుడు అనవసరంగా ఎవరి మీద కోపగించుకోడు. దేవుడు అనవసరంగా ఎవరి మీదకి అనవసరంగా తీర్పు తీర్చడు, లేకపోతే వారి మీద కోపగించుకోడు, లేకపోతే వీరు నా వారు కాదనడు. దేవుణ్ణి అన్ని విధాలుగా దేవుని కనుగొనడానికి దేవుడు అన్ని విధాలుగా సదుపాయాలని ఏర్పరిచినా కూడా దేవుని కనుగొనట్లో మనిషి ఏమైపోయాడు? విఫలమైపోయినాడు. అందుకనే వారి యొక్క పద్ధతులు, వారి యొక్క స్థితులు చూసినప్పుడు దేవుడు ఇక వీరు మారేటట్టు లేరు. మరి ఇలాంటి ప్రజలు ఇంత మంచి శ్రేష్టమైన భూమిలో ఉండడం ఎందుకు? వింటున్నారా? ఒక అంజూరపు చెట్టు ఉపమానం ఎలా ఉందంటే, యేసుప్రభు చెప్పినది, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటినట్లుగా చెప్పబడుతూ వచ్చింది. ఆ అంజూరపు 3 సంవత్సరాలైనా కూడా ఫలాలు లేనప్పుడు ఆ చెట్టు ఎందుకుగా? చెట్టుని ఏం చేయాలా? నరికేయమన్నాడు యజమానుడు. అలాగే భూమి మీద ఉన్న అన్ని రకాలైన జాతి ప్రజలు తమ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరిగి విశ్వసించి ఆయన దగ్గరికి రావాలా అనేది తడువులాడి తెలుసుకోవాలన్నది ఆయన ఉద్దేశం. ఆయన ఎలా కనుగొనాలా అంటే, ఆయన సృష్టించిన వస్తువులను చూసినప్పుడు వింటున్నారా, ఆయన మహిమను వివరిస్తున్నాయి. 19వ కీర్తన చూడండి. 19వ కీర్తన మొదటి వచనం చదవండి. 19వ కీర్తన. పగటికి పగులు బోధ చేస్తున్నవి. అది దేవుని గూర్చిన ఉనికి ఈ ప్రకృతిలో ఉంది. ఇవి దేవుణ్ణి వెల్లడపరుస్తున్నాయి అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, రోమా 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా చదవండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగద్భుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనక. చూడండి, దేవుడు సృజించిన ప్రతి వస్తువును ఆలోచించినట్లా తేటగా అర్థమవుద్దంట. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఎవరు ఏంటి అన్నది. ఒక పువ్వును చూస్తే ఉదయం మొలుస్తుంది, సాయంత్రానికి వాడిపోద్ది. మంచి కల్లరు, ఆకర్షించగలిగిన కల్లరు, మంచి సువాసన. వింటున్నారా? అందులో నుండి వస్తున్న మకరందం, ఆ పువ్వును చూసినప్పుడు ఎంతో ఇష్టపడతాడు ప్రతి మనిషి. అంటే ఆయన పుట్టించిన ప్రతి వస్తువు, ఆయన సృజించిన ప్రతి వస్తువు ఆయన మహిమను, ఆయన చేతి కార్యాలని వివరిస్తున్నాయంట. వింటున్నారా? అలా దేవుణ్ణి మనిషి తడువులాడి కనుగొనాల. తమ సృష్టికర్త దేవుణ్ణి మనిషి ఈ లోకం ఇడువక మునిపే ప్రతి మనిషి దేవుణ్ణి కనుగొని తడువులాడాల. సరే, మనం గిర్గాషీయుల గురించి నేర్చుకుంటున్నాం గనక, ఈ అన్ని జాతులైన వారు, ఈ బైబిల్లో ఉంటున్న ఈ ప్రజలు, వీరు దేవుణ్ణి కనుగొన్నట్లు ఏమైపోయినరు? విఫలమైనరు. దేవుని మీద ఆశ లేదు, దేవుడి అంటే శ్రద్ధే లేదు. వింటున్నారా? ఇంకా వాళ్ళల్లో ఉంటున్న గుణాలు, వాళ్ళల్లో ఉన్న చెడ్డ గుణాలు
ఇంకా దేవునికి కోపం పుట్టిస్తూ వచ్చినాయి. సరే, ఇక్కడ గిర్గాషీయులు అనే మరి పేరుకు మరి ఎలాంటి అర్థాలు వస్తాయంటే మట్టిలో నివసించువారు అని అర్థం. మట్టిలో నివసించువారు అని అర్థం. మట్టిలో నివసించేవారు అని అర్థం. అంటే అస్థిరులు అని కూడా అనొచ్చు. ఏంటంట? అస్థిరులు అంటే స్థిరమైన వాళ్ళు కాదు. గిర్గాషీయులు అంటే అస్థిరులు అని గుర్తుపెట్టుకుందాం. వాళ్ళని గూర్చిన ప్రస్తావన మరి ఎన్ని చోట్ల రాయబడింది అంటే ఆదికాండం 15:20 అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. ఆదికాండము 15:20 దేవుడు మాట్లాడతాడు వారి విషయమై. గిర్గాషీయులు ఇక్కడున్నారు చూడండి. అబ్రహాంతో మాట్లాడుతున్న మాట ఇది. ఏ ఏ సందర్భాల్లో వారి ప్రస్తావన వచ్చింది అంటే ఆదికాండం 15:20 ఒక చోట, ద్వితీయోపదేశకాండం 7:1 చదువుకుంటూ వస్తే అక్కడ కూడా వారి గిర్గాషీయులు ఆ పట్టికలో కూడా ఉంటారు. అలాగే యెహోషువ గ్రంథములు కూడా, యెహోషువ గ్రంథం 3:10 అలాగే యెహోషువ గ్రంథం 24:11 అలాగే మొదటి దినవృత్తాంతంలో 1:14 అలాగే నెహెమీయా గ్రంథం 9:8 ఈ వచనాలలో ఈ గిర్గాషీయులను గురించిన ప్రస్తావన రాయబడుతూ వచ్చింది. అంటే వీరు కూడా చరిత్రలో ఉన్నవారు అని బైబిల్ యొక్క హిస్టరీ, చరిత్రలో వారి యొక్క పేరు మరి రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఈ గిర్గాషీయులు అనే మాటకున్న అర్థం మట్టిలో నుండి వచ్చిన వారు, లేక అస్థిరులు, లేకపోతే భూ సంబంధమైన వారు అని చెప్పచ్చు. అదనమాట. కాబట్టి మన ఆత్మీయ జీవితములకు ఈరోజు వారి ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు ఉంచొద్దు అని బైబిల్ చెప్తుంది. ఎందుకు? ఈ భూ సంబంధమైనది ఇది అస్థిరమైనది. అయితే అస్థిరమైన పాపము అంటే మన లోపల దేవుని యందు స్థిరత లేక ఆత్మీయంగా బలపడకపోవడం, అస్థిరమైన జీవితం, నిలకడలేని జీవితం. వింటున్నారా? భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతూ ఉన్నప్పుడు వింటున్నారా, ఆత్మీయంగా బలపడలేరు వాళ్ళు. వారెవరంటే గిర్గాషీయులు అనే పాపము కలిగిన వారు. అంటే అస్థిరమైన జీవితం, స్థిరత ఉండదు, నిలకడ ఉండదు, ఒక మాట మీద నిలబడలేరు. అస్థిరత అంటే అర్థం ఏంటి? ఒక మాట మీద నిలబడరు, ఒక మాట మీద నిలబడరు. అంటే అంత అస్థిరం. ఇప్పుడు ఒక మాట, ఇంకొక మాట. కాబట్టి ఈ విధంగా నిలకడలేని జీవితం. అందుకే దేవుడు ఏమంటాడంటే కొలస్సీయులకు రాసిన పత్రికలో 3:1 అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు. చూద్దాం. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారిని ఉన్న ఎడల పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు. ఈ భూ సంబంధమైనది ఏదైనా సరే ఇదేంటంట? అస్థిరమైనది. ఈ భూ సంబంధమైనదంతా ఏంటంట? అస్థిరం. అంటే ఇది స్థిరము కాదు, ఇది స్థిరము కాదు. నువ్వు ఎన్ని సంపాదించినా, ఏమి సంపాదించినా, ఇదేమి చచ్చిపోయేటప్పుడు ఎంట కట్టుకొని పోం. ఈ భూ సంబంధమైనది ఏది కూడా మన వెంట రాదు. వింటున్నారా? ఇది ఒకరోజు ఈ భూమిని మనం విడిచిపెట్టి పోవాల్సిందే కానీ ఆ భూ సంబంధమైనవి మన వెంబడి రావు. అందుకే అస్థిరమైన దాని మీద మనస్సు పెట్టుకోదు. మరి ఎక్కడ పెట్టాలా మనస్సు? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ జీవిత కాలం మట్టుకే, అంటే శరీర సంబంధమైన ఈ జీవితానికి, ఈ జీవిత కాలం మట్టుకే యేసుక్రీస్తునందు విశ్వసించినడలా, అంటే ఈ జీవిత కాలం కోసమే మనము దేవుని నమ్ముకుంటే, అంటే ఈ జీవిత కాలం కొరకే మనము ప్రభువునందు విశ్వాసం ఉంచి మన చర్చికి రావడము, లేకపోతే ఏదో ఆశించి శరీర సంబంధంగా దేవుని మీద
అంటే పూర్తిగా భూ సంబంధమైన మేలులు, భూ సంబంధమైన వాటి మీద, కేవలం వాటి మీదనే మనము మనసు ఉంచి మనం దాని మీదనే ఆధారపడుతూ దేవుని మీదకి వస్తే వారెవరంట? మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యులు అని చెప్తుంది బైబిల్. అపోస్తుడైన పౌలు గారు ఈ మాట రాసినాడు. ఏంటంట? మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని చెప్తూ వచ్చినాడు. మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్నాడు. కాబట్టి స్థిరమైనది, భద్రమైనది, వింటున్నారా, అది మనకు దేవుని దగ్గర ఉంది. అదే స్థిరమైనది, భద్రమైనది మరి మనకు పరలోకంలో ఉంది అని పౌలు చెప్పుకొస్తాడు అనమాట. స్థిరమైనది, భద్రమైనది, అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదు. 1 పేతురు 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే స్థిరమైనది అంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది స్వాస్థ్యం. మనం పాట పాడుకున్నాం కదా, ఏం పాట? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. ఇది ప్రభు దగ్గర ఉంది, పరలోకంలో ఉంది, మన కొరకు దేవుడు దాచిపెట్టాడు. అయితే మన మనస్సు ఎక్కడ ఉండాలని చెప్తున్నాడు? దేవుని దగ్గర ఉండాల. గిర్గాసీయుడు అనే అస్థిరమైన జీవితం అంటే భూ సంబంధమైన మనస్సు, దాని నుండి విడిచిపెట్టేసి ఆత్మ సంబంధమైన దాని మీద, నిలకడమైన స్థిరమైన దాని మీద మనం ఏం చేయాలి? మన జీవితాలు కట్టుకోవాలి. గిర్గాసీయుల ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే గిర్గాసీయుడు అంటే అస్థిరం, స్థిరం లేనిది అని. కాబట్టి అస్థిరమైన జీవితమును విడిచిపెట్టి స్థిరమైన దాని మీద మన జీవితాలు ఏం చేయాలా? కట్టుకోవాలా. యేసు ప్రభు అన్నాడు, చెప్తూ వచ్చినాడు ఏంటంటే, 2 మనుషులు, ఒకడేమో బండ మీద కట్టుకున్నాడు అంటే ఇండ్లు, ఒకడేమో ఇసుక మీద కట్టుకున్నాడు. ఇసుక మీద కట్టుకున్న ఇండ్లు ఏమైందంట? దానికి పునాదిల్లో బండ మీద వేయబడలేదు కనుక ఇసుక వచ్చింది, వరద వచ్చి కొట్టుకొని పోయింది. ఏదంట? ఆ ఇండ్లు కొట్టుకొని పోయింది. అంటే కింద ఏం లేదు? పునాదులు, స్థిరత లేదు. అందుకే ఇంకొక ఇండ్లు ఎక్కడ కట్టబడింది? రాతి మీద కట్టబడింది. వరద వచ్చింది, వర్షం వచ్చింది, దాని మీద కొట్టింది, కానీ దానినేమీ చేయలేకపోయింది. అలాగే క్రీస్తు అనే బండ మీద మన జీవితాలు ఏం చేయాలా? కట్టబడాల. కాబట్టి అస్థిరమైన జీవితాలను విడిచిపెట్టి స్థిరమైన జీవితం కలిగి బ్రతకాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. గిర్గాసీయులు అనే అస్థిరమైన పాపాన్ని మన మనసులో ఏం చేయాలా? చెప్పండి, ఎల్లగొట్టాల. అదేనమాట. ఇక్కడ మోషే ద్వితోపదేశకాండంలో దేవుడు మోషేకి చెప్పిన మాటలేంటి? వారిని ఏం చేయాలా? ఎల్లగొట్టాలా. వారిని కనికరింపొద్దు, వారిని ఎల్లగొట్టాలా. వారు ఉండు ద్వారా వారికే నష్టం అని చెప్తూ వచ్చినాడు దేవుడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. వింటున్నారా? కాబట్టి అందుకని వారిని ఎల్లగొట్టాలా. ఈ గిర్గాసీలు మన ఆత్మీయ జీవితాలకు ఏం సాదృశ్యంగా ఉన్నారంటే అస్థిరమైన జీవితం. దీనిని మన హృదయంలో నుండి, మన జీవితంలో నుండి, క్రైస్తవ జీవితంలో నుండి ఏం చేయాలా? ఆత్మీయ జీవితంలో నుండి వెళ్ళగొట్టాల. స్థిరమైన జీవితం కలిగి భూమి మీద మనం బ్రతకాల. అదనమాట. కాబట్టి ఈ అస్థిరమైనది ఏంటి అంటే ఎలా? కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఏంది అస్థిరమైనదంటే? అంటే స్థిరము కానిది. ఇంకా కొన్ని మన బైబిల్లో ఉండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యాకోబు 1వ అధ్యాయము 6. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసము తడగవలేను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండెను. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఇతను ఎవరంట? అస్థిరుడు. ఎవరు? ద్విమనస్సు అంటే
రెండు మనస్సులు, దేవుడు, లోకం. దీన్ని ఏమంటారు? ద్విమనస్సు లేక అస్థిరమైన మనస్సు. స్థిరం కానిది, అస్థిరత. స్థిరత కానిది అంటే అస్థిరమైన బ్రతుకు. దేవుడు కావాలా, లోకం కావాలా అనేది వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది చెప్పండి. ఇప్పుడు మనం ఉంటే దేవునిలోనైనా ఉండాలా, ఉంటే చల్లగనైనుండు, వెచ్చగనైనుండు, నులివెచ్చనగా ఉండొద్దు అన్నాడు దేవుడు. ఆత్మీయ జీవితంలో ద్విమనస్సు అనేది ఉండకూడదు. రెండవది పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం నుండి చూద్దాం. అస్థిరులైన వారును చాలు. ఏంటంట? అస్థిరమైన మనస్సు అంటే లోకాన్ని కోరుకోవడం. లోకాన్ని కోరుకోవడం. 3:16 వచనం. ఇంకా వారు ఏం చేస్తారంట? లేఖనాలను అపార్థం చేసుకుంటారంట అస్థిరులు. వాక్యం అర్థం కాదు వాళ్ళకి, వాళ్ళ ఇష్టమైన కోణాల్లో అర్థం చేసుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు దాన్ని మలుచుకుంటారు అస్థిరులు. చదవండి. అయితే గ్రహించడానికి ఏమైందంట? కష్టమైనది. అస్థిరులైన వారు, అస్థిరులు ఏం చేస్తారంట? లేఖనాలని అపార్థం చేసుకుంటారు. అస్థిరులు ఏం చేస్తారంట? వారు ఏం చేస్తారు? లోకాన్ని ఇడిచిపెట్టలేరు. అస్థిరులు ఏం చేస్తారు? ఇంకా భూ సంబంధమైన దాని మీద మనస్సు ఉంచుతారు. అస్థిరమైన వారు ఏం చేస్తారంట? వారి మనస్సు భూ సంబంధమైన దాని మీద ఉంటుంది. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనంలో ఇంకా అస్థిరులు ఎలా ఉంటారు చూడండి. 4వ అధ్యాయం 14-15 వచనంలో, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమును లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరకొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఏం చేస్తారంట? వాళ్ళు బోధల విషయాలు ఏం చేస్తారంట? అటు ఇటు కొట్టుకొని పోయే వారుగా ఉంటారంట. కల్పింపబడిన ప్రతి ఉపదేశము అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. కల్పింపబడిన సంగతులు, ఇది మంచిగా ఉండదు, ఇది మంచిగా చెప్తాం, ఆయన బాగా చెప్తాడేమో, లేకపోతే ఆడిపోతే బాగుంటుందేమో, అది కాదు. నీ అంతటా నీవు ఏం చేయాలా? ఇది అతడు చెప్తున్నది సత్యమా అసత్యమా? ఏది సత్యం? అపోస్తలుల కార్యములో 17వ అధ్యాయం 11వ వచనం రాయబడింది. బెరియా సంఘస్థులు ఏం చేసిండ్రు? పౌలు శీలలు చెప్తున్న బోధ అలా ఉన్నదో లేదో ఏం చేసినట్ట? ప్రతి దినము పరిశీలించుచూ చదువుతున్నారట. అలా చేయడం ద్వారా విశ్వాస జీవితాన్ని పెంచుకుంటాం, ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిలోకి తెచ్చుకుంటాం. కాబట్టి అస్థిరులమై ఇది బాగుంది, లేకపోతే అది ఆడిపోతే ఆడ బాగుంటుందేమో, ఆడ బాగుంటుంది, ఆయన బాగా చెప్తున్నాడేమో, ఇదేమైందంటే మనల్ని స్థిరంగా నాటనీయదు ఆత్మీయంగా. మనం చూడండి, ఇప్పుడు ఒక మొక్క నాటుతున్నాం అనుకోండి, ఏదైనా ఒక మొక్క నాటినాం, అది తీసి అది కొంచెము అది పెరుగుతానే ఇంకొక రోజు అది తీసి మళ్ళీ ఇంకొక చోట నాటడం, మళ్ళీ ఇంకొక చోట నాటడం, అట్లా చేస్తా అంటే ఆ మొక్క ఏమైంది? చనిపోద్ది. స్థిరంగా ఒక చోట ఏం చేయాలా? దాన్ని నాటాల. అప్పుడు ఏమైంది? అది ఏర్లు పెట్టి ఆకులు పెట్టి కొమ్మలు వస్తాయి. మన ఆత్మీయ జీవితం ఒక దాని మీద, ఒక్క బోధ మీద కట్టబడక ఇటు రకరకాలైన బోధలకు ఈడవబడితే నష్టపరుచుకుంటాం, ఆత్మీయంగా నష్టపోతాం. కొంతమందిని మనం గమనిస్తూ ఉంటే అలాంటి వారు ఎన్ని సంవత్సరాలైనా
ఆత్మీయంగా ఎదగలేరు. యాడేసిన గొంగలి ఆన్నే. ఎందుకు? వాళ్ళలో ఏం లేదు, స్థిరత లేదు, హృదయంలో నిలకడ లేదు. ఆత్మీయమైన బోధ ఏదో, స్థిరమైన బోధ ఏదో కనుగొనలేని అజ్ఞానంగా ఉంటారు అనమాట. అందుకే వారు ఏం చేస్తారంటే మరల కొల్పబడి సముద్రపు పొట్టు వల్ల ఎగరగొట్టబడతారంట గాలికి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో స్థిరత కలిగి క్రీస్తు అనే పునాది మీద మనం ఏం చేయాలా? కట్టబడాల. వరద రాని, గాలులు కొట్టని, తుఫాను కొట్టని, అవేవి కూడా మనల్ని కదిలించలేవు. కాబట్టి మందిరానికి వస్తూ మనం దేవుణ్ణిలో ఎదుగుచు, లోకంలో కూడా వాటిల్లో కూడా ఏమో ఉంది అనుకుంటా అంటే నిలకడలేంది. అది అక్కడ ఏం లేదనే కదా దేవుని దగ్గరికి వచ్చింది. మనం ఏడ లేదు, మనం నమ్ముతుంటున్న దేవుళ్ళలో ఏం లేదు, జీవం లేదనే కదా. జీవం కలిగిన దేవుని ఎందుకు ఆశ్రయించడం? సత్యం ఉంది, జీవం ఉంది, మార్గం ఉంది. కాబట్టి అందుకనే పౌలు గారు అంటారు గలతీ రాసిన పత్రికలో, మేము ప్రకటించిన సువార్త కాక మరొక సువార్త మీకు ఎవడైనా ప్రకటించిన, పరలోకమును దూత వచ్చి ప్రకటించిన కూడా అది శాపగ్రస్తుడు వాడు అంటున్నాడు. స్థిరమైన పునాది యేసుక్రీస్తు. ఆ స్థిరమైన పునాది అయిన యేసు ప్రభువు మీద మన జీవితాలు కట్టుకోవాలి. అస్థిరమైన జీవితం, గిర్గాశీలనే అస్థిరమైన జీవితాన్ని నుండి మనం విడుదల పొంది స్థిరతలోనికి రావాలా. ఈ రాత్రి అలాంటి అనుభవములేకి ప్రభువు మనల్ని నడిపించును గాక. అలా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. లేకపోతే మనం ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా మనము ఎదగలేము, ఆత్మీయంగా ఎదగలేము, స్థిరపడలేము. వింటున్నారా? ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా అలాగే ఉండిపోతాం. వాక్యం ఏం చెప్తుందంటే ఎదగాల అంటుంది. ఏం చేయాలా? ఆత్మీయంగా ఎదగాల, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. అలాంటి స్థిరమైన జీవితాన్ని కలిగి ఉందాం. మన జీవితాలను క్రీస్తు అనే బండ మీద స్థిరంగా నిలుపుకుందాం.